ఈ ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి సార్. నిజంగానే నా భార్య హాస్పిటల్లో ఉంది సార్. ప్లీజ్ సార్. ఒకసారి నువ్వు నన్ను మోసం చేసినందువల్ల చూడు, నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా అని అనుమానంగా ఉంది. అయ్యో లేదు సార్, నిజంగా చెప్తున్నాను. నా భార్య హాస్పిటల్లోనే ఉంది. నమ్మండి సార్, ప్లీజ్ సార్. సరే సరే సరే, రా కూర్చో, రా హాస్పిటల్కి వెళ్దాం. స్కాన్ తీసి చూస్తే ఏమీ లేదు. ఆవిడ ఎక్కువగా పనిచేశారు, అందువల్లే గుండె నొప్పి వచ్చింది. తర్వాత వాళ్ళకి 2 గంటల సేపు యేసు ప్రభు గురించి చెప్పా. ఈ రోజు ఇలా మారాడు. లేదు లేదు, యేసు ప్రభు మార్చారు. సరే, ఆ రోజున నిన్నే మోసం చేసి డబ్బు తీసుకొని అంత పొగరుగా మాట్లాడి వెళ్ళాడు. వాడికి నువ్వెలా హెల్ప్ చేయగలిగావు? నేను చేసిన పాపాల్ని యేసు ప్రభు క్షమించినప్పుడు వీణ్ణెలారా నేను క్షమించకుండా ఉంటాను? క్రీస్తు మిమ్మల్ని క్షమించినట్లు మీరు ఒకరిని ఒకరు క్షమించుకోండి అని బైబిల్లో ఉందిరా, అదే నేను చేశా. కానీ నీలాంటి ఇంత మంచి గుణం నాకు రావట్లేదేరా. క్రైస్తవుడికి ఉండాల్సింది ప్రేమ. యేసు మన మీద ఉన్న ప్రేమ వల్లే ఆయన ప్రాణాన్నే ఇచ్చారు. ఆయన ప్రేమను నిజంగా తెలుసుకుంటే ఇతరులని